కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మిగనూరు పట్టణ సగర సంఘం అధ్యక్షులు యూకే వీరేంద్ర శ్రీ భగీరథ మహర్షి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీరామస్వామి దేవాలయం చేరుకొని శ్రీ భగీరథ మహర్షి చిత్రపటానికి అధ్యక్షుడు యూకే వీరేంద్ర పూలమాల వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని ప్రముఖ దేవాలయం అయిన శ్రీరామస్వామి దేవాలయం నుండి పట్టణ అధ్యక్షుడు యూకే వీరేంద్ర ఆధ్వర్యంలో సగర కులస్తులు భారీ సంఖ్యలో ఊరేగింపుగా సగరుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ నందు రోగులకు బాలింతలకు పళ్ళు పాలు బ్రెడ్ పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మిగనూరులో మా ఉప్పర సగర సంఘం ఆధ్వర్యంలోన మా కుల దైవం వంటి శ్రీ భగీరథ జయంతి ఉన్నందువలన మా కుల తరపు నుంచి సగర పెద్దలకి యువకులకి అందరి పిలుపు మేరకు ఈరోజు సగర సంఘం తరపున ఘన విజయంగా భగీరథ జయంతి జరుపుకోవడం జరిగింది. ఈ భగీరథ జయంతికి కూటమి ప్రభుత్వం అలాగే రీడి మా సీఎం చంద్రబాబు నాయుడు గారు జీవో పాస్ చేయడం జరిగింది. భగీరథ జయంతి ప్రతి ఒక్కరూ పండగగా జరుపుకోవాలని కోరడం జరిగింది. మెయిన్గా ఆయనకు సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే మా ఎమ్మెల్యే డాక్టర్ బి విజయేశ్వర్ గారికి కూడా కృషి ఉంది. దాంట్లో ఆయన కూడా మా తరపున సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా కులాసులు గుర్తించింది కీర్తిశేషులు మాజీ మంత్రి వర్గులు బి మోహన్ రెడ్డి గారు. అప్పట్లో మా కులంలో చాలామంది పేదవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎటువంటి ఇల్లులు లేవు, బాడీతో ఉండేవాళ్ళు, జీవనం సాగిస్తున్నారు, వడ్డే పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. అట్లాంటప్పుడు మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించి 650 పట్టాలు ఇవ్వడం జరిగింది. 2 సెంట్లు మందిరం రోడ్లు ఇవ్వడం జరిగింది 1992లోన. తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. మా ఎమ్మెల్యే డాక్టర్ విజయేశ్వర రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాన్ని క్లీన్ చేయించి దానికి అంత సదుపాయాలు చేయడం జరిగింది. వెంటనే మా సగరులు అందరూ అక్కడ కొట్టాలు వేసుకొని కొంతమంది జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యే గారికి మేము వినయించుకున్నాము. ఆయన ఒకటే చెప్పినాడు, మీ కులంకి మేము అండగా ఉంటాము, మా నాన్నగారు మీకున్నారు, మేము ఉంటామని చెప్పినాడు. తొందరగా మీరు మీ సగర సంఘం తరపించి ఒక మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పినాడు. వెంటనే మా సగర కులస్తులు కూడా ఈరోజు మీటింగ్లో చెప్పినాము, తొందరలో ఈ నెలలో మీటింగ్ ఏర్పాటు చేస్తాము. ఆయన కోరడం ఒకటే, మేము భగీరథ విగ్రహం కావాలన్నాము. రెండోది మా పట్టాలకి మా కులస్తులకి అందరికీ లోన్స్ ఇప్పించి ఇల్లు కట్టియమని చెప్పడం జరిగింది. అలాగే మా శ్మశాన వాటిక కాంపౌండ్ వాళ్ళకి ఆ కాంపౌండ్ వల్ల కూడా కబ్జా జరిగింది. దాని విషయంలో కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినాము. ఆయన కూడా దాన్ని స్పందించి తొందరలో సర్వే చేయించి మా కాంపౌండ్ అది అద్దెలు చూపించడం జరిగింది. ఆయన కూడా కాంపౌండ్ వాళ్ళు కూడా ఎంతో సాయం అందిస్తామని చెప్పాడు. ఇవన్నీ ఆయన ఏమన్నాడంటే, నాకు మీ సగర్ మీటింగ్ పెడితే అందరి మధ్యలోనే మేము మీకు హామీస్తా అని చెప్పినాడు ఎమ్మెల్యే గారు. కనుక తొందరలో సగరులారా అందరు మేలుకొని అందరు ఐకమత్యంగా వచ్చి మీటింగ్ తొందరలో మీకు చెప్తాము. దానికి అందరూ సహకరించి విజయం సాధిస్తే మన ఎన్నికల ఎమ్మెల్యే గారు సహకారాలు అందిస్తారు. కనుక మీరందరూ ఈ సంఘంకి సహకరించాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఉప్పర సగరుల సంఘం ఐక్యతతో ఈరోజు భగీరథి మహర్షి జయంతి సందర్భంగా మా
ఉప్పర సగర సంఘం ప్రెసిడెంట్ అధ్యక్షులైనటువంటి యూకే వీరేంద్ర గారు మరియు అందరూ సగర పెద్దలు వచ్చి ఈరోజు శ్రీ రామస్వామి దేవాలయం నందు స్వామికి పూజ చేసి అక్కడ భగీరథ మహర్షి జయంతి విగ్రహానికి ఊరేగింపు ప్రతిష్టాపన చేసినారు. మరి ఈ సందర్భంగా మా కుల దేవుడు సందర్భంగా ఈ గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ నందు పాలు బ్రెడ్లు మరి స్వీట్లు పంపకం జరిగింది. మా సగరుల ఐక్యత ఎల్లవేళలో కూడా సేవాభావంలో ముందుంటామని మా సగర కుల సంఘ తరపున తెలియజేస్తున్నాము. జై భగీరథ. యూకే వీరేంద్ర ఆధ్వర్యంలో ఎల్లవేళలో మేము సహాయ సహకారాలు ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము. సగరుల ఐక్యత, సగరుల ఐక్యత. ఈరోజు మా సగర కుల దైవం భగీరథ మహర్షి జయంతి రోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ జీవో పాస్ చేసింది. అధికారులు కూడా ఈరోజు భగీరథ జయంతి జరపాలని ప్రభుత్వ జీవో నెంబర్ విడుదల చేసింది. ఈ సందర్భంగా మా రామస్వామి దేవాలయం నందు భగీరథ మహర్షికి పూజ నిర్వహించి ఊరేగింపుగా రామస్వామి దేవాలయము సోప సర్కిల్ నుంచి మరియు రామస్వామి దేవాలయం నందు ఊరేగింపు జరుపుకొని ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పాలు బ్రెడ్ ఇవ్వడం జరిగింది. ఈ మా సగర అధ్యక్షుడు యూకే వీరేంద్ర అధ్యక్షతన మా సంఘం కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మా కుల బాంధవులందరికీ భగీరథ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు బాలాజీ, ప్రధాన కార్యదర్శి.